వెల్కమ్ బ్యాక్. ఇక హైదరాబాద్లో వీధి వీధిన కొలువైన గణనాథులు శోభాయాత్రగా ట్యాంక్ బండ్ వైపు వడివడిగా అడుగులు వేస్తున్నారు. మరి కాసేపట్లో బాలాపూర్ గణనాథుడి లడ్డు వేలంపాట ప్రారంభం కానుంది. బాలాపూర్ లడ్డు వేలంలో పాల్గొనున్న 38 మంది సభ్యులు కూడా ప్రస్తుతం అంత సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. సుమారు 30 లక్షల డిపాజిట్ చేయడం జరిగింది. ఉదయం 9:30 కూడా బాలాపూర్ లడ్డు వేలంపాట ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది. 9-9:30 ప్రాంతంలో లడ్డు వేలం తర్వాత బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభం కానుంది. దాదాపు 16 కిలోమీటర్ల మేర బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర కొనసాగనుండగా హుస్సేన్ సాగర్ వైపు శోభాయాత్రగా తరలి వెళ్లనున్నాడు గణనాథ్. రైట్, ఇక ప్రస్తుతం బాలాపూర్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ఆకాంక్ష సిద్ధంగా ఉన్నారు. ఆకాంక్ష, లడ్డు వేలంపాట 9-9:30 ప్రాంతంలో స్టార్ట్ అవుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా ఆ తర్వాత 16 కిలోమీటర్ల మేర శోభాయాత్రగా బాలాపూర్ గణనాథుడు కదలబోతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ఈసారి ఎంతమంది పోటీలో ఉన్నారు? ఎస్ చందు, అయితే మనం ప్రజెంట్ బాలాపూర్లో ఉన్నాము. అయితే బాలాపూర్ శోభాయాత్రకు ఆల్రెడీ గణనాథుడు 11 రోజులు పూజలు అందుకొని రెడీ అవుతున్నాడు. అయితే అంతకంటే ముందు ఖైరతాబాద్ గణనాథుడికి ఎంతైతే ప్రత్యేకత ఉందో ఇక్కడ బాలాపూర్ లడ్డూకి కూడా అంతే విశిష్ట ఆదరణ ఉంది జనంలో. అయితే ఇక్కడ ఎప్పుడు కూడా లడ్డు ఒక రికార్డు స్థాయిలో వేలంపాట అనేది జరుగుతూ ఉంటుంది. మనం చూసుకోవచ్చు, పోయినసారి కూడా లడ్డు 30,01,000 రూపాయలకి కొలన్ శంకర్ రెడ్డి గారు కైవసం చేసుకోవడం జరిగింది. అయితే మరి ఈసారి ఎవరు ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తారు ఏంటి అనేది కూడా ఇక్కడ ఉత్కంఠ నెలకొంది. ఉత్కంఠ భరితంగా సాగుతుందనే చెప్పొచ్చు. అయితే చందు, మనం చూసుకోవచ్చు, ప్రతిసారి కూడా ఈ లడ్డు ఏంటంటే 2 లక్షలు 3 లక్షల తేడాతోని మనకి 2 లక్షలు 3 లక్షల తేడాతో మనకు జరుగుతూ ఉంటుంది. మరైతే ఈసారి మై హోమ్ బుజాలో మనం చూసుకున్నట్లయితే 51 లాక్స్ వరకు లడ్డు వేలంపాట జరిగింది. మరైతే ఈసారి ఈ బాలాపూర్ గణేశుడు ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తాడా లేదంటే సెకండ్ ప్లేస్లో ఉంటుందా అనేది కూడా ఈసారి చూడాల్సి ఉంది. అయితే ఈసారి చాలామంది బాలాపూర్ లడ్డుని కైవసం చేసుకోవడానికి వేలంపాట పాడడానికి కూడా ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. అయితే అది దాదాపు మనం చూసుకోవచ్చు, దానికోసం 30,000 డిపాజిట్ని కూడా ఎప్పుడూ లేనట్లుగా ఈసారి వీళ్ళు ఎన్రోల్మెంట్ కోసం డిపాజిట్ చేసి మరి ఎన్రోల్మెంట్ చేసుకోవడం జరిగింది. అయితే బాలాపూర్ లడ్డు అనగానే సాధారణమైన ప్రజలకైతే సాధ్యం కానిదనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే చందు, మనం చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చే వాళ్ళు కానీ ఈ వేలంపాటలో పాల్గొనే వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా ప్రముఖ వ్యాపారవేత్తలు కానీ రాజకీయ ప్రముఖులు కానీ లేదంటే మద్యం వ్యాపారాలు చేసుకునే వాళ్ళు కానీ, అంటే కోట్లలో టర్నోవర్ ఉన్న వ్యాపారస్తులు మాత్రమే ఈ లడ్డు వేలంపాటనైతే చేస్తుంటారన్నమాట. ఎందుకంటే లక్షల్లో ఈ లడ్డు అనేది వేలంపాట జరుగుతుంటుంది కాబట్టి మరి కోట్లలో టర్నోవర్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ వేలంపాటలో పాల్గొంటూ ఉంటారు. అయితే మనం చూసుకోవచ్చు, ఆల్రెడీ గణనాథుడు ఇప్పుడు శోభాయాత్రకు బయలుదేరి మళ్ళీ ఒక సెంటర్ పాయింట్కి వచ్చి అక్కడ లడ్డు వేలంపాట అనేది జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఈసారి గణనాథుడు స్వర్ణగిరి టెంపుల్ థీమ్లో కూడా మనం చూసుకోవచ్చు. స్వర్ణగిరి టెంపుల్ థీమ్లో ఈసారి మనకి ఆయన దర్శనం ఇచ్చారు. 11 రోజులు కూడా అంగరంగ వైభవంగా పూజలు అందుకున్న తర్వాత ట్యాంక్ బండ్కి కదిలి వెళ్ళనున్నారు. ప్రీవియస్గా తీసుకున్న వాళ్ళు కూడా లడ్డూని కైవసం చేసుకున్న కొలన్ శంకర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఎస్, నమస్తే శంకర్ రెడ్డి గారు. నమస్తే మేడం. పోయినసారి మీరు లడ్డు దక్కించుకున్నారు, ఈసారి కూడా మీరే దక్కించుకుంటారా లేదంటే వేరే వాళ్ళకి ఛాన్స్ ఉండబోతుందా ఏంటి? ఇప్పుడు పోటీదారులో మేము ఒకరిమి, ఎవరికి వస్తున్నా దేవుని దయ కావాలి, మనం కోరుకుంటూ వచ్చేది కాదు. కాబట్టి మేము రావాలనైతే కోరుకుంటాం. 2024 దేవుడు ఆశీస్సులు ఉండే వచ్చిన దాన్ని ఢిల్లీ గల్లీ దాకా తీసుకుపోయినాం. బాలాపూర్ గల్లీ నుంచి ఢిల్లీ దేశ రాజధాని తీసుకుపోయినాం. సో ఈసారి కూడా వస్తే సమాజంలో ఒక మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చే విధంగా చేయాలని తపన. రెండోది, దైవభక్తి దేశభక్తి ఉన్నప్పుడే, ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తున్నప్పుడే లడ్డు ప్రాముఖ్యత దేవుని గౌరవం దక్కుతుంది మేడం. సమాజాన్ని కాపాడుకోవాలి. రాజకీయాలు కులాలు మతాలు వేరు, కులాలకు మతాలకు రాజకీయాలకు సంబంధం పెట్టొద్దు. మనంతా కూడా ధర్మం కోసం దేశం కోసం పనిచేయాలి. దేశం కోసం ధర్మం కోసం పనిచేసినప్పుడు
యావత్తు ప్రజలు సుఖశాంతులతో ఉంటారు, అందరూ సురక్షితంగా ఉంటారు. సో లడ్డు వేలం ఇప్పుడు మీరు చూడబోతారు, ఇంకా 9:30 10 o'clock లడ్డు వేలం అవుతుంది. లడ్డు వేలం 10 గంటలు అవుతుంది. 10 గంటలకు కోట్ల మంది బాలాపూర్ గణనాథుని లడ్డు ఎంతకు పోతుందా, ఎవరు తీసుకుంటా ఉన్నారా, కోట్లాది మంది ప్రజలు వాళ్ళ కోట్ల మంది కళ్ళ ద్వారా చూడడానికి రెడీగా ఉన్నారు. సో మేమైతే తీసుకోవాలనుకుంటున్నాం. మీకు తెలుసు మేడం, కొలన్ ఫ్యామిలీ అసలు సంవత్సరాలుగా దాదాపు కొలన్ ఫ్యామిలీయే ఈ లడ్డూని దక్కించుకుంటున్నారు. సో ఈసారి కూడా కొలన్ ఫ్యామిలీకే వచ్చే అదృష్టం ఉందా, లేదంటే వేరే వాళ్ళు ఈ లడ్డూని దక్కించుకుంటారా అని జనమంతా కూడా ఉత్కంఠతతో వెయిట్ చేస్తున్నారు. అయితే మేడం నేను ఏమంటానంటే, కొలన్ కుటుంబం అంటేనే వ్యవసాయ ఆధారిత కుటుంబం, వ్యవసాయం మీద ఆధారపడ్డటువంటి కుటుంబం మేడం. సో ఏంటంటే మా కొలన్ కుటుంబంలో స్వర్గీయ మోహన్ రెడ్డి గారు, కొలన్ కృష్ణారెడ్డి గారు, వీరు కృష్ణారెడ్డి గారు సో 3 సార్లు తీసుకున్నారు వీళ్ళు లడ్డు. అయితే వీరు 3 సార్లు, మా అన్న ఇంకో స్వర్గస్థులైన వారు 3 సార్లు తీసుకున్నారు, 4 సార్లు తీసుకున్నాడు, మా కొలన్ బ్రదర్స్ తీసుకున్నారు, ఇప్పుడు నేను తీసుకున్నా. అంటే 10 సార్లు 33 సార్లు యాక్షన్ అయింది. ఒకసారి గౌరవం ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఇచ్చినాం కరోనా టైంలో, యాక్షన్ పెడితే బాగుండదని చెప్పి. రెండోది 32 సార్లు యాక్షన్ అయింది. 32 సార్లు యాక్షన్ అవుతే 10 సార్లు కొలన్ కుటుంబం తీసుకుంది. అసలు సాధారణ రైతులు వీళ్ళు, మా కజిన్స్ అందరూ కూడా, మేము కూడా రైతు బిడ్డలం. రైతుకు దేవుడి గణేష భగవాన్ యొక్క చేతిలో ఉన్న లడ్డు వేలం వేయొచ్చు అనేది వచ్చిన ఆలోచనను మనము ఈనాడు గౌరవించాలి, ఎంతో గర్వంగా చెప్పుకోవాలి. సాధారణ రైతులకు ఇలాంటి ఆలోచన వచ్చిన కారణంగానే బాలాపూర్ లడ్డు యాక్షన్ అయితే ఆనాడు కొలన్ కుటుంబానికి 450 రూపాయలకు వచ్చింది, మొన్న 30 లక్షల 1,000కి వచ్చింది. అంటే 10 సార్లు కొలన్ కుటుంబానికి వచ్చింది. అంటే కొలన్ కుటుంబం తీసుకున్నటువంటి ఒక అతి సాధారణమైన రైతాంగ కుటుంబాలు తీసుకున్నటువంటి లడ్డు ఈనాడు ప్రపంచవ్యాప్తమైంది. ఈనాడు ఏ గల్లీ పోయినా, ఏ ఢిల్లీ పోయినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా, ఏ బస్తీకి వెళ్ళినా గణేష లడ్డును వేలం వేయొచ్చు అని ఈనాడు ఏది జరుగుతూ ఉందో, కార్యక్రమాలు జరుగుతూ ఉంది, దాని అంతటి కూడా బాలాపూర్ గణేష భగవానుడు కొలన్ ఫ్యామిలీ ఒక నాందిగా ప్రపంచానికి నిలబడ్డదనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు లడ్డు ఇప్పుడు వేలం వేస్తారు, మాతో పాటుగా అనేక మంది పోటీకి వచ్చారు. అవును, అయితే ఈసారి మై హోమ్ భుజాలో 51 లక్షలకి లడ్డు పలకడం జరిగింది ధర. మరైతే ఈ రికార్డ్ని ఇప్పుడు ఇక్కడ బ్రేక్ చేయబోతున్నారా ఏంటి? నేనేమంటా మేడం, భాగ్యనగరంలో ఉన్నటువంటి 1,47,000 మండపాలలో చిన్నవి కాకుండా అధికారికంగా ప్రభుత్వ అంచనాల ప్రకారం, ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క నివేదిక ప్రకారం 1,47,000 వినాయకులు మండపాలు భాగ్యనగరంలో పరిసర ప్రాంతాల్లో పెట్టడం జరిగింది. ఈ అన్ని వినాయక మండపాల్లో ఏదైతే పవిత్రత, నిష్ఠతో, భజనతో, భక్తి భావనతో, భగవంతుని యొక్క ధ్యానంతో ఈనాడు దీక్ష తీసుకొని, నవరాత్రులు దీక్ష ఉంటూ, నిష్ఠగా ఉంటూ, మద్యాలు మాంసాలు పక్కన పెట్టి ఉత్సవ సమితి అంతా కూడా ఈ గణేశుని భగవాన్ యొక్క భజనలో నిమగ్నమై ఉంటారు. అయితే ఇక్కడ పవిత్రత మీరు చూస్తారు, ప్రతి సంవత్సరం కూడా బాలాపూర్ గణనాథుడు ఒక వివిధ దేవాలయాల నమూనాలో ఇక్కడ దేవుడు వెలుస్తాడు. తిరుపతి కావచ్చు, బాలాజీ వెంకటేశ్వర స్వామి, శ్రీశైలం కావచ్చు, బెజవాడ దుర్గామాత కావచ్చు, యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి కావచ్చు. ఇప్పుడు చూశారు మీరు స్వర్ణగిరి, మన యొక్క భువనగిరి స్వర్ణగిరి నమూనాలో వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తనే ఇక్కడికి దివి నుండి భూమికి దిగి వచ్చి ఇక నెలకొని తన యొక్క విఘ్నేశ్వరుని సేవలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడనే భావన ఈనాడు మన ముందు కనపడ్డది. మీరు చూశారు మేడం, ఈ 10 రోజులుగా నవరాత్రులు అంటే 10 రోజులు జరిగింది ఈసారి. ఈ 10 రోజులుగా ఈనాడు ఏదైతే వచ్చినటువంటి భక్తాగ్రేసన చూస్తే నిజంగా కూడా అసలు ఈ బాలాపూర్ గ్రామమే సరిపోలేదు. ఉదయం 6:30 బయలు వస్తున్నటువంటి భక్తులు దర్శనాని కోసం రాత్రి 12:30 1 కానీ వేలాది మంది ఇక్కడ దర్శనంలో ఉన్నారు. అసలు చాలా ఆశ్చర్యకరం. నిన్న కూడా భగవంతుని 9 గంటలకు మేము పూజా పునస్కారాలు భజనలు క్లోజ్ చేస్తూ ఉన్నామంటే కూడా రాత్రి 11 గంటల వరకు వేలాది మంది ఉండి దేవుణ్ణి చూసిందాక మేము పోమంటే లైట్లు ఆఫ్ చేసినా దూరంకి వెళ్ళి మొక్కుని వెళ్ళిపోయారు. అంటే ఇంత దేవుడి మహిమ లేనిది, దేవుడి ఆజ్ఞ లేనిది, దేవుడి ఆశీస్సులు లేనిది చీమ కూడా కుట్టదన్నట్టు
భక్తులు వేలాదిగా తరలి వచ్చి ఈ 10 రోజులుగా సుమారు 20 లక్షల మంది బాలాపూర్ గ్రామానికి వచ్చి దర్శనం చేసుకోవడం మాకు ఎంతో అదృష్టం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అయితే మీరు కూడా కృష్ణారెడ్డి గారు, మీరు ఆల్రెడీ 3 సార్లు కొలను కృష్ణారెడ్డి గారు కూడా 3 సార్లు కైవసం చేసుకోవడం జరిగింది లడ్డూని. సో మీరు చెప్పండి, మీకు ఎలా కలిసి వచ్చింది? అంటే ఈ గణనాథుడి లడ్డు తీసుకున్న తర్వాత అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని అంటారు. అంత బాగానే ఉన్నాము. కలిసి వచ్చింది అనేది ఏముండదు, వ్యవసాయం చేసుకుంటాం, బాగుంది, పర్వాలేదు. చాలా మాట్లాడి మా తమ్ముడు, ఇంకేం మాట్లాడతాం. అంతేనా? సో అదన్నమాట. సో చూస్తున్నాం కదా, అయితే చాలామంది కూడా ఇప్పటికీ చాలామంది కూడా ఇక్కడ లడ్డూని కైవసం చేసుకుంటున్నారు. సో చందు, ప్రస్తుతం అయితే శోభాయాత్ర స్టార్ట్ అవుతుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 O2 స్టూడియో. రైట్, ఇక కాసేపట్లో బాలాపూర్ గణనాథుడి లడ్డు వేలంపాట ప్రారంభం కానుంది. దాదాపు 9:30-10 ప్రాంతంలో కూడా స్టార్ట్ అవుతుంది అని చెప్పి అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే లడ్డు వేలంపాటలో గతంలో గెలుచుకునే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చెప్తున్నారు. ఈసారి పోటీలో 7 మంది ఉండొచ్చు, 30 దాకా కూడా లిస్ట్ ఉన్నట్టు తెలుస్తుంది. గతంలో ఉన్న వాళ్ళు కావచ్చు, అలా కొంతమంది ఒక 7 ఉన్నట్టు తెలుస్తుంది. బాలాపూర్ లడ్డు వేలంలో పాల్గొన్న 38 సభ్యులంటూ కూడా మనకి సమాచారం అందుతోంది. ఇక సుమారు 30 లక్షలు వీళ్ళందరూ కూడా డిపాజిట్ చేసినట్టు తెలుస్తోంది. ఉదయం మరి కాసేపటి అంటే 9:30-10 గంటలకు బాలాపూర్ లడ్డు వేలంపాట ప్రారంభం కాబోతుంది. లడ్డు వేలం తర్వాత బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర కూడా ప్రారంభం కానుంది. దాదాపు మనం ఆ డిస్టెన్స్ చూసుకుంటే 16 కిలోమీటర్ల మేర బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర కొనసాగనుంది. హుస్సేన్ సాగర్ వైపు గణనాథుడు శోభాయాత్రగా తరలి రానున్నారు. ఈసారి సెట్ చాలా ప్రత్యేకంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. చేసినటువంటి డెకరేషన్ కావచ్చు స్వర్ణగిరి మోడల్లో కూడా. ఇక బాలాపూర్, చంద్రాయణగుట్ట, ఫలక్నుమా, చార్మినార్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, అబిట్స్, లిబర్టీ మీదుగా కూడా శోభాయాత్ర సాగునట్టు తెలుస్తోంది. వేలాది మంది భక్తులు ఈ శోభాయాత్రలో పాల్గొనున్నారు. ఇక మనకి ఆకాంక్ష సమాచారాన్ని అంతా కూడా మనకు అందించారు. ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే అక్కడ ఉన్నటువంటి చాలామంది మాట్లాడింది ఏంటంటే 9 రోజులు, 10 రోజులు, 11 రోజులు, మొదటి నుంచి చూసుకుంటే 3 రోజులు, 5 రోజులు, ఇలా చాలా రకాలుగా గణనాథుని పూజిస్తారు. కానీ గ్రహణం ఎఫెక్ట్తో ఈసారి 9 రోజుల్లో పూజ చేసి 10వ రోజు అంటే శుక్రవారం చూసుకుంటే 2,07,000 గణనాథుల్ని నిమజ్జన కార్యక్రమాలు పూర్తయ్యాయని GHMC అధికారులు చెప్పారు. ఇక ఈ రోజు 11వ రోజు అంటే 10 రోజులు పూజలు జరిగాయి. 9 రోజులు 10 రోజులు పూజలు జరిగాయి. ఇక 50,000 విగ్రహాలు నిమజ్జనం చేయబోతున్నారు.